ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృపగల దేవా, మీ ప్రేమకై స్తోత్రాలు, ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు. అలాన మీ కృపను అనుగ్రహిస్తూ దేవా, మా తండ్రి యూత్ క్యాంపుని మా తండ్రి ప్రారంభం నుంచి ఇంతవరకును మీ యొక్క ఆత్మచేత నడిపిస్తున్నందుకై స్తోత్రాలు. అల్పుణ్ణి, అయోగ్యుడిని, అపాత్రుని, ఎందుకు పనికిరాని, దౌర్భాగ్యుడిని, దిక్కుమాలిన వాడిని నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని దేవా, నా జీవితానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఇచ్చినందుకై మీ స్తోత్రాలు. అలాగనే మీరు చేసిన మహోపకార్యాన్ని దేవా మా తండ్రి క్యాంపులో పంచుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. దేవా మా తండ్రి, ఎక్కడ నేను కనపడకుండా నన్ను మరుగుపరచండి, మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకుంటామని, ఈ సాక్ష్యం ద్వారా నీ కార్యం జరిగించమని, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటాం వినపం అంగీకరించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మంచిదండి. తిరిగి ఈ యొక్క యూత్ క్యాంప్లో ఇలాగ యవనస్తుల మధ్యలో తిరిగి పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఓ మాట చదువుకుందాం రండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1-2 వచనాలు అందరూ కలిసి బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1-2 వచనాలు బిగ్గరగా స్పష్టంగా అందరూ కలిసి చదువుకుందాం. అయితే యాకోబు, నిన్ను నిర్మించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించినవాడు ఇలాగో సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను. నీవు నా సొత్తు, నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడయందును, చాలా. నా పేరు ఎంఎస్ ఎబినేజర్. నా పేరు ఎంఎస్ ఎబినేజర్. మా సొంత ఊరు తిరుపతి అండి. అయితే చిత్తూరు పక్కన ఒక కుగ్రామం నరిగిపల్లి. అయితే మా నాన్న 1950 ఆ ప్రాంతంలోనే తిరుపతికి ఉద్యోగరీత్యా రావడం, నాన్న ఇక్కడే స్థిరపడడం, తిరుపతిలోనే వివాహం జరగడం, నాన్న తిరుపతిలోనే పరిచర్య చేయడం. అలాగన మా సొంత ఊరు అయినప్పటికీ మాది తిరుపతి సొంత ఊరుగా ఉంటుందన్నమాట. సరే, నేను చాలా క్లుప్తంగా నా సాక్ష్యాన్ని 3 భాగాలుగా పంచుకుంటా. నా బాల్యం, యవ్వనం, ప్రస్తుతం. బాల్యము, యవ్వనం, ప్రస్తుతం. నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ కాబట్టి చాలా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే జన్మిస్తూ వచ్చినాను. మా నాన్నగారు శామ్యూల్ నాయకర్. మా నాన్నగారి పేరు. తిరుపతిలో దేవుని సేవ చేస్తూ మొట్టమొదటిగా ఒక చిన్న గది తీసుకొని అక్కడ మా నాన్న పరిచర్య మా నాన్న శామ్యూల్ పీటర్, అలాగే వారు కాలేబ్ గారు, వీరు చిన్న పరిచర్య అక్కడ ప్రారంభిస్తూ వచ్చినారు. ఆ తర్వాత 1968 జనవరి 31వ తారీఖున ఒక చిన్న మందిరాన్ని కట్టుకోవడానికి ఆ సమయంలో దైవజనులు భక్సింగ్ గారు వచ్చి 1968లో ఆ మందిరాన్ని ఉదయకాలం డెడికేట్ చేస్తూ వచ్చినారు. అదే రోజు సాయంత్రం మా అమ్మ నాన్నకి వివాహం చేస్తూ వచ్చినారు దైవజనులు భక్సింగ్ అంకుల్. మా నాన్న ఆ సమయంలో మెడికల్ కాలేజీలో జాబ్ చేస్తుండేవాళ్ళు. అయితే మా అమ్మ నాన్నకి మేము 4 సంతానము. మా 2 అన్నలు, ఒక అక్క, నేను. మా అన్న పేరు జాన్ తిమోతి, రెండవ అన్న పేరు డేవిడ్ ఎజ్రా, మా అక్క పేరు ఎలిజబెత్, నా పేరు ఎబినేజర్. అలాగన మేము 4 కుటుంబం. మా యొక్క కుటుంబం ప్రభు యొక్క మా నాన్న పరిచర్య చేసేవాడు. అమ్మ హెల్త్ డిపార్ట్మెంట్లో ఏఎన్ఎంగా జాబ్ చేస్తూ వచ్చేది. మా అమ్మ పేరు నౌమనీ పీటర్స్. మేము మా నాన్న చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు. మా నాన్నగారు వచ్చి మార్టిన్ అంకుల్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ వచ్చినాడు. కాబట్టి మార్టిన్ అంకులు ఒక మిలిటరీ ఆఫీసర్ లాగా అని చెప్తుంటారు. సో మా నాన్నకు కూడా అవే అబ్బుతూ వచ్చినాయి. మా నాన్న కూడా చాలా స్ట్రిక్ట్గా పెంచుతూ వచ్చినాడు, మమ్మల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచుతూ వచ్చినాడు. చిన్నప్పటి నుంచి మాకు
ఇల్లు, మందిరం, మా స్కూలు తప్ప మాకేమీ తెలియదు. అలా పెంచుతూ వచ్చినాడు. మా నాన్న ఏదైనా చిన్న తప్పు చేసినా మామూలుగా కూడా కాదు, చిత్తగొడతాడు మమ్మల్ని, చిన్న తప్పు చేసినా కూడా. కాబట్టి మా నాన్న అంటే మాకు విపరీతమైన భయం. ఎంత భయం అంటే, నాకు పెళ్ళైపోయి మా నాన్న పడకలో పడ్డప్పుడు అప్పుడు ఆయన ముందర నిలబడుకొని మాట్లాడే ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఆయన పడకలో ఉన్నాడు కాబట్టి. సో మా నాన్న ముందర నిలబడి మాట్లాడే ధైర్యం కూడా మాకు ఉండేది కాదు. మాకే కాదు, మా వీధిలో ఎవరు కూడా ఆయన ముందు నిలబడరు. సంఘంలో కూడా ఆయన ముందు ఎవరు నిలబడి ధైర్యంగా మాట్లాడరు. నాయకురన్న వస్తున్నాడంటే అంత భయం. సో అంత భయభక్తులతో మమ్మల్ని పెంచుతూ వచ్చినాడు. నాన్న మీద ఉన్న భయంతో మేము కూడా భయభక్తులతోనే పెరుగుతూ వచ్చినాం. 10th క్లాస్ వరకు చక్కగానే ఉండింది మా జీవితాలు. ఆ తర్వాత 10th క్లాస్ వచ్చిన తర్వాత ఏమొస్తాయి? మీరేదో బాగా చెప్తున్నారు. మీరు బాగా చెప్పలేదు. అబ్బా, మనవాడు చెప్పినాడు మీసాలు వస్తాయంట. కరెక్ట్. ఇంకేమొస్తాయి? ఫ్రెండ్షిప్. ఎవరు చెప్పింది? ఫ్రెండ్షిప్ వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుంది? రెక్కలు కూడా వస్తాయి. రెక్కలు కూడా వస్తాయి. సో అవి ఇంకా అప్పటి నుంచి ఏం చేస్తాం? ఇంట్లో అప్పటి వరకు అమ్మ నాన్నకి భయభక్తులుగా ఉంటాం. 10th క్లాస్ తర్వాత ఏమొస్తుంది? రెక్కలు వస్తే ఏం చేస్తుంది? ఎగిరిపోతూ ఉంటాం. తర్వాత ఏమొస్తుంది? మనోడు చెప్పినాడు, మీసం వస్తే ఇటు ఎగరం. ఇంట్లో మాత్రం ఏమీ తెలియకుండానే ఉంటాము, బయట పోతే మాత్రం మనం ప్రతాపం చూపిస్తూ ఉంటాం. అలాగున మా జీవితాలు కూడా 10th క్లాస్ వరకు నేను కావచ్చు, మా అక్క కావచ్చు, మా అన్న వాళ్ళు మేము కావచ్చు, మేము 10th క్లాస్ వరకు ఇప్పుడైతే లేవు అనుకోండి, సినిమా వాల్ పోస్టర్స్ గోడకు అతికిచ్చేవాళ్ళు. ఆ దినాల్లో సినిమా వాల్ పోస్టర్స్ కూడా మేము 10th క్లాస్ వరకు చూడలేదండి. మా ఇంట్లో టీవీ కూడా ఉండదు. ఆ దినాలు టీవీ కూడా లేవు. సో అంత భయభక్తులుగా పెరిగిన వారము ఒకసారిగా లోకంలోకి వెళ్ళిపోయేసరికి విచ్చలవిడిగా మేము మా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చినాం. అంతవరకు నాన్నకు భయపడుతున్న వాళ్ళము మేము పూర్తిగా నా జీవితం అయితే భ్రష్టత్వంలో జీవిస్తూ వచ్చింది. నేను 10th పాస్ అవ్వడానికి కూడా నాలో ఎటువంటి ఎలిజిబిలిటీ లేదు, నాకు అంత జ్ఞానం కూడా లేదు. రిజల్ట్ వచ్చినప్పుడు ఆ దినాల్లో పేపర్ వచ్చేది, పేపర్లో పెద్ద నెంబర్లు వచ్చేది అనమాట. వెతుకుతారు. మా పెద్దన్న ఉదయాన్నే పేపర్ తీసుకొచ్చి, ఒరే 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది, నీ నెంబర్ ఉందిరా అన్నాడు. నేను అన్నాను, నువ్వు తప్పు చూసుంటావులే అన్న. ఎందుకంటే కన్ఫామ్ నాకు నేను పాస్ కాననే విషయం నాకు తెలుసు. కన్ఫామ్ నువ్వు తప్పు చూసుంటావు అంటే, లేదురా నీతో పాస్ వాళ్ళందరూ పాస్ అయినారు, నువ్వు ఒక్కడే పాస్ అయినవరా అన్నాడు. విచిత్రం ఏంటంటే నాకన్నా మా ఇంట్లో ఉండే వాళ్ళందరూ బాగా చదువుతారు, నేను ఒక్కడే బాగా చదవండి. బాగా చదివా మా అన్న ఫెయిల్ అయిపోయినాడు, రెండో అన్న ఫెయిల్ అయిపోయినాడు, మా అక్క ఫెయిల్ అయిపోయింది. ఏమీ చదువురా అని మొద్దు నా పేరు నా నెంబర్ మాత్రం పేపర్లో వచ్చేసింది. అర్థమవుతుందా? సరే టీసీ తీసుకుందామని నేను స్కూల్కి వెళ్ళి మా హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్తే మేడం అనింది, ఒరే నీది కాదులే నువ్వు పోరా బయట అనింది. నీది కాదులేరా నువ్వు పోరా బయట. మేడం నాదే మేడం, నేను పాస్ అయినా మేడం, చూడండి మేడం అంటే, పోరా నువ్వు అనేది. టైం వేస్ట్ చేస్తాం, మాకు బిజీగా ఉన్నాం. మేడం నాదే మేడం, ప్లీజ్ చూడండి మేడం. అవును చూస్తాను ఉండరా. ఒరే వీడు పాస్ అయిపోయినాడు రా. సరే మొత్తానికి ఎట్టో గట్టెక్కి బయట వచ్చిన. మా నాన్న ఏం చేశాడంటే ఒక ప్రైవేట్ కాలేజీలో చేర్పిస్తూ వచ్చినాడు, ఇంటర్మీడియట్. ఒక సైకిల్ కూడా తీయించినాడు మాకు. సైకిల్ కూడా తీయించి ఇంటర్మీడియట్ చేరిన తర్వాత ఎవరో చెప్పారు, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరు వస్తారంటే ఫ్రెండ్స్ అని ఎవరో చెప్పారు. నాకు మంచి ఫ్రెండ్స్ వచ్చినారు. ఉదయం కదా అన్న చెప్తూ వచ్చినాడు కదా, సహవాసం ఫ్యామిలీ ప్రేయర్ ఎవరు విన్నారు? నేను ఏ సహవాసం అయితే చేయకూడదో అటువంటి ఫ్రెండ్స్తో నా సహవాసం చేస్తూ వచ్చిన. నా ఫ్రెండ్ ఏం చేశాడంటే, ఒకడు అప్పట్లోనే ఇంటర్మీడియట్ కత్తి ఒకటి తెచ్చి వేరే వాడిని గొడవ వస్తే వాడిని దాంతో కోసేసాడు. మాకు అందరికి టీసీలు ఇచ్చి పంపించాడు. వాడు చేసిన తప్పుకి మాకు అందరికి టీసీలు ఇచ్చి పంపించేశాడు. ఆ టీసీ తీసుకుని వస్తే మా నాన్న మమ్మల్ని మామూలు కూడా కొట్టడు. మా నాన్న కొట్టాడంటే ఖచ్చితంగా బెల్ట్ తీసుకుంటే రక్తం కనపడుతుంది, అట్లా కొడతాడు. సరే మొత్తానికి ఏదో మా నాన్న ఏం చేశాడంటే కొట్టడం గిట్టడం అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక కాలేజీలో చేర్పించడానికి ప్రయత్నం చేశాడు. తిరుపతిలో ఎవరు సీట్ అని అన్నారు. అప్పుడు ప్రభాకర్ అని, ఇప్పుడు మన బద్వేలు ఎమ్మెల్యే కమల అక్క వాళ్ళ హస్బెండు మాకు చంద్రగిరి కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా ఉండేవారు.
సరే ఆయన మా మందిరానికి ముందరే ఉంటారు, వాళ్ళ అపార్ట్మెంటు. సరే మందిరానికి వచ్చేవాళ్ళు వాళ్ళు. సరే వాళ్ళతో మాట్లాడి చంద్రగిరిలో, తిరుపతి నుంచి చంద్రగిరిలో నాకు సీట్ తెచ్చినారు. మొత్తానికి ఏదైతే ఏమి అక్కడ రెండు సంవత్సరాలు పోయినా కానీ ఏ సబ్జెక్టు పాస్ కాల. మరి ఈ పనికి మానవాడు ఇట వదిలిపోతే బాగుపడ్డామని మా నాన్న ఏం చేశాడంటే తీసుకెళ్ళి చిత్తూరు గవర్నమెంట్ ఐటీఐలో జాయిన్ చేశాడు. సరే మొత్తానికి చిత్తూరు గవర్నమెంట్ ఐటీలో ఉన్నప్పుడు నాకు ఇంకొక రకమైన సహవాసం దొరికింది. తిరుపతిలో ఉన్నప్పుడేమో ఈ మంచి నడవడిక లేని స్నేహితులు దొరుకుతూ వచ్చారు. నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఐటీఐ జాయిన్ అయ్యేటప్పటికి నాకు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి కొంతమంది రాడికల్ స్టూడెంట్స్ నాకు పరిచయం అవుతూ వచ్చినారు. రాడికల్ స్టూడెంట్స్ చాలా మంచి వాళ్ళే పరిచయం అయినారు కదా నాకు 10th క్లాస్ నుంచి. వీళ్ళు కూడా నాకు చాలా మంచిగా అనిపించినారు. మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ ఏం నేర్పించేదంటే ఇతరులను ప్రేమించడం నేర్పించింది. ఎందుకంటే మా అమ్మకి మంచి గుణం ఉంది, ఇతరులను ఈ రోజుకి కూడా మా అమ్మ ఇతరులను ప్రేమిస్తారు. సో మాకు కూడా చిన్నప్పటి నుంచి ఇతరులను ప్రేమించడం, పేదవారికి హెల్ప్ చేయడం మా ఇంట్లో అలవాటు. వీళ్ళు కూడా కమ్యూనిస్ట్ భావజాలంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటే పేదల కోసం పనిచేసేవాళ్ళు. ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిపోయింది. వాళ్ళతో అంతేకాదు వాళ్ళ దగ్గర ఏముంటుందంటే రాడికల్స్, ఆ తర్వాత ఏమంటారంటే అప్పట్లో పీపుల్స్ వార్ అనేది ఉండేది. పీపుల్స్ వార్ అని నక్సల్స్ గ్రూప్ ఉండేది. సో రాడికల్గా మేము కొంతకాలం విద్యార్థుల మధ్యలో పనిచేస్తూ వచ్చినాం. ఆ తర్వాత మన లెవెల్ పెరుగుతుంది అనమాట. అన్న చెప్పాడు కదా, మన అన్న ఉదయకాలంలో మన ఆత్మీయంగా లెవెల్ పెరుగుతుంది. అట్లా ఉన్నట్టు నా యొక్క రాజకీయ జీవితంలో కూడా నా లెవెల్ పెరిగి నన్ను ఏం చేశారంటే నువ్వు స్టూడెంట్స్ మధ్యలో పనిచేసిన చాలు, నువ్వు దళాల్లోకి వచ్చే అన్నారు. ఎక్కడికి? దళాలంటే చెప్పండి. దళాలంటే అప్పట్లో నక్సలైట్స్ అడవుల్లో ఉంటారనమాట. ఆయా ప్రాంతాల్లో ఉంటారు. ఆయా ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి రకరకాల పేర్లు ఉంటాయి దళాలకి. అప్పుడు ముమ్మరంగా ఉంది నక్సల్ ఉద్యమం, చాలా ముమ్మరంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో అన్న చెప్తూ వచ్చినాడు కదా, చిన్నప్పటి నుంచి మనకేం కథలు నేర్పిస్తారంటే హీరోయిజం ఉండే కథలు నేర్పిస్తారు. మనకు తెలియకుండానే ఒక హీరోయిజం వచ్చేస్తుంది మన జీవితంలో. అబ్బా నక్సల్స్ దగ్గరికి పోతే ఏముంటుంది, చిన్నప్పటి నుంచి నాకు 10th క్లాస్ దగ్గర నుంచి మా సహవాసం మంచి సహవాసం కదా, కత్తులతో సహవాసం కదా. సో ఇంటర్మీడియట్ మర్చిపోయినాను. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక ఎలక్షన్లో నిలబడ్డా. ఊరు కాని ఊరు, మా పక్క ఊరు అది. సో అక్కడ ఉన్నప్పుడు ఏం చేశారంటే ఆ స్థానికులు నన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తే నేనేం చేశానంటే తిరుపతిలో మా ఫ్రెండ్స్కి చెప్పా. వాళ్ళు ఏం చేశారంటే ఆ దినాల్లో మెటాడోర్ వ్యాన్ ఉండేది. మెటాడోర్ వ్యాన్లో ఒక 20 మంది వచ్చారు చంద్రగిరికి. ఒక 20 km ఉంటుంది. వచ్చి ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇంత కత్తులు తీసుకొచ్చి కత్తులు తిప్పుతా సో మా కాలేజ్ మొత్తం తిరిగారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు తిరిగేసి వెళ్ళిపోయినారు. ఎవరు నేను చేయలేదు పాపం. ఆ తర్వాత నాకు అపోజిషన్గా ఎవరు నిలబడలేదు. అప్పటి నుంచి మా ఎకనమిక్ లెక్చరర్ ఒక కృష్ణయ్య అని ఉండేవాడు. ఒరే కత్తులు ఎబినేజర్ ట్రారా అని చెప్పేవాడు. సో అట్లా నా పేరు కత్తులు ఎబినేజర్ కూడా మార్చబడుతుంది. సో మీకు ఇవి ఎందుకు చెప్పినంటే ఇట్లాంటివంటే ఇష్టపడిపోయింది మనసు. అంతవరకు మా సండే స్కూల్ టీచర్ పేరు చెప్తే మీరు భయపడతారు. మా సండే స్కూల్ టీచర్ సరళ ఆంటీ. మొన్నటి వరకు కోవిడ్ వరకు హెబ్రోన్లోనే ఉన్నారు. ఆమె చక్కగా మాకు మంచి కథలు, మంచి పాటలు, చాలా దైవికంగా పెంచింది. ఆమె చనిపోయే వరకు కూడా ఆమె అంటే మాకు చాలా భయం ఉన్నది. సరే మొత్తానికైతే ఆంటీ నేర్పించిన సండే స్కూలు ఆ దినాల్లో ఆ భయభక్తులు అయితే మనసులో ఉండిపోయినాయి. కానీ వీటికి ఇష్టపడి నేను నక్సల్స్ గ్రూప్లో పనిచేయడం ప్రారంభిస్తూ వచ్చినాను. ఆ తర్వాత నేను ఐటీఐ అయిపోయిన తర్వాత ముగించుకొని ఇంటికి రావాల్సిన వాడిని నేను అటు నుంచి అటే యూజీకి వెళ్ళిపోయాను, అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయాను. అడవుల్లో వాళ్ళతో పాటు నా డ్రెస్ మారిపోయింది, నా యొక్క వేషధారణ మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలివ్ గ్రీన్ డ్రెస్ ఉంటుంది, భుజానికి కిట్ ఇస్తారు, చేతికేమో వెపన్ ఇస్తారు, ఆ తర్వాత నడుముకేమో చక్కటి బుల్లెట్స్ ఉన్న పౌచ్ ఉంటుంది. అన్న మంజిత్ పాల్ అని చెప్పాడు, వాక్యం ఎలాంటిదంటే ఒక్కొక్క వచనం గ్రైనేడ్ లాంటిదంట. గ్రైనేడ్ లాంటిది. నా జీవితం నేనేం చేశానంటే నాకు ఎప్పుడు ఇక్కడ 2 గ్రైనేడ్లు ఉంటాయి. ఇవి కట్టుకొని మేము అడవుల్లో తిరుగుతుండే వాళ్ళం. గ్రామాలు దర్శించి ఆ గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉండిపోయేది. అలా కాలం గడుపుతూ వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత
ఎందుకో ఇది అంత బాగా మంచిగా అనిపించలేదు. మనం తిరుపతికి వెళ్ళిపోదాం, తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం, అక్కడ ఏదైనా పోయి నెమ్మదిగా ఉందాం అని అనుకుంటూ వచ్చినాను. సరే, మొత్తానికైతే నాకు ఎవరు ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. నేను మళ్ళీ తిరుపతికి వచ్చి కొద్ది కాలం తర్వాత నేను తిరుపతిలో వచ్చి కొన్ని లీగల్గా ఉంటాయి హ్యూమన్ రైట్స్ లాంటి పౌర హక్కుల సంఘాలు, అలాంటి సంఘాల్లో నేను పనిచేయడం ప్రారంభిస్తూ వచ్చినాను. అయితే నేను అప్పటికే నేను బయటకు వచ్చిన తర్వాత నాకు నక్సల్స్ ఉద్యమానికి ఎటువంటి సంబంధాలు లేవు. ఆ సంబంధాలన్నీ తెగిపోతూ వచ్చినాయి. అయితే బయట జరుగుతున్నటువంటి కొన్ని సమస్యల మీద ఈ యొక్క పౌర హక్కుల సంఘాల ద్వారా పోరాడుతూ ఉండేవాళ్ళం. ఆ సందర్భంలో ఆ రీతిగా ఈ కొనసాగుతూ వచ్చినప్పుడు 2003 అక్టోబర్ మాసంలో అనుకుంటాను, నేను మధ్యాహ్నం భోంచేసి నేను అప్పటికి మా నాన్న అప్పటికే మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. అంటే నేను బయట తిరుగులన్నీ తిరిగి నా ఇష్టానుసారంగా తిరిగి ఇప్పుడు పందుల పొట్టు దగ్గరికి వెళ్ళి ఇంటికి రాలా. మా నాన్న ఏమంటాడో, మా నాన్న భరించడం కూడా కష్టం, మా నాన్న దగ్గర పోలేమని మందిరానికి ఒక దగ్గరలో 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో నేను ఒక రూమ్ తీసుకొని, చాలా చక్కటి అంతా డాక్టర్స్ ఉంటారు అక్కడ ఆ కాలనీలో రూమ్ తీసుకొని మందిరానికి దగ్గర ఉన్నాం. నెమ్మదిగా నాన్న అమ్మని ఒప్పించుకుందాం, ఇంట్లోకి అడుగు పెడదాం అని నేను బయట ఉంటూ వచ్చినాను. సరే, ఇలా ప్రశాంతంగా ఉండిపోదాం, ఇంక ఏమీ వద్దు అనుకొని అన్నీ విడిచిపెట్టి నేను నా రూమ్లో నేను పడుకొని మధ్యాహ్నం భోంచేసి పడుకుందాం అనుకున్నప్పుడు ఒక పెద్ద సౌండ్ వినపడింది మా రూమ్కి. చాలా పెద్ద సౌండ్. ఏంటో సౌండ్ వచ్చింది, ఇంత సౌండ్ అనుకొని వెంటనే టీవీ ఆన్ చేశాను. నేను టీవీ ఆన్ చేస్తే అలిపిరిలో సీఎం చంద్రబాబు నాయుడు మీద బాంబు దాడి అని వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు మీద బాంబు దాడి, నక్సల్స్ అని. వెంటనే నేను అనుకున్నా, నన్ను అరెస్ట్ చేస్తారని నేను అనుకున్నా. సరే, ఆ రోజు భయం వచ్చింది, నన్ను అరెస్ట్ చేస్తారని. నేను వెంటనే నా రూమ్ వదిలి నేను బయటికి వెళ్ళిపోయా. బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకో కానీ ఆ రోజు రాత్రి భయం వచ్చింది నాకు. భయం వస్తే నేను నా ఫ్రెండ్స్కి చెప్పిన, ఒరే ఎవరు మీరు మీ ఇళ్ళల్లో ఉండొద్దనరా, మనల్ని ఏదో ఎత్తుకెళ్ళిపోతారు, మనల్ని అయ్యో పాపను కూడా అనరు, ఎత్తుకెళ్ళిపోతారా, మనల్ని చంపేస్తారు, కాల్ చేస్తారా, ఎవరైనా దాక్కుంటారా అంటే మా ఫ్రెండ్స్ మనకేం సంబంధం రా, వాళ్ళు ఎవరో చేసినారు కదా అని ఎవరి ఇంట్లో వాళ్ళు పడుకున్నారు. నాకు భయం వచ్చింది. నేను ఎప్పుడు మందిరం ఇల్లు కింద పైన మందిరం ఉంటుంది. సో ఎప్పుడు మందిరానికి పోను. కానీ ఆ రోజు భయం వచ్చింది కాబట్టి నేను మా అమ్మ దగ్గరికి నెమ్మదిగా వెళ్ళాను. మా అమ్మ దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు మాట్లాడి, టైం అయిందమ్మా, ఈరోజు ఏడే పడుకుంటానంటే ఒక గది చూపించి ఈరోజు ఇటు పడుకోలేరా అనింది. ఆ రోజు రాత్రి మా ఫ్రెండ్స్ అందరినీ రాత్రి 2 గంటల 3 గంటల ప్రాంతంలో సిట్ పోలీసులు వచ్చి అందరిని ఎత్తుకెళ్ళిపోయారు. ఉదయాన్నే నిద్రలేస్తూనే, నేను నిద్రపోతే కదా, నిద్రపోలా, మందిరానికి పేపర్ వస్తే తెప్పించేవాడు మా నాన్న. అందరికన్నా ముందు లేచి పేపర్ చూస్తానే అర్థమైంది మొత్తం అందరిని అరెస్ట్ చేశారని. ఇంకేం చేసేది, ఇంకా ఇక్కడికి కూడా వస్తారేమనుకొని నేను ఇంకా బయటికి వెళ్ళిపోయా. బయటికి వెళ్ళి మా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో, వాళ్ళ ఇళ్ళల్లో మిద్దుల పైన ఇక్కడ పడుకోవడం ప్రారంభిస్తూ వచ్చిన. మొత్తానికైతే ఆ విధంగా నేను ఒక మంత్ అలా గడుపుతూ వచ్చినాను. ఈ సమయంలోనే నాకు ఎన్ని అలవాట్లు ఉన్నాయో అన్ని అలవాట్లు నాకు ఉన్నాయి. అవన్నీ చెప్తే ఇంకా ఆ కంపెనీలకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఆ కంపెనీలకి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు. కానీ అన్ని అలవాట్లు ఉన్నాయి. దుర్వ్యాపారము అన్నారు కదా పొద్దున మన అహరోన్ అన్న చెప్తూ వచ్చినారు. సో అవన్నీ గుణ లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు పోలీసులకు భయపడి ఈ దుర్వ్యాపారం ఎన్ని గంటలకు ప్రారంభిస్తుందంటే ఉదయం 5 గంటలకే ప్రారంభమయ్యేది. నాకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఏమాత్రం మత్తు దిగినా భయం వస్తుంది. కాబట్టి ఎలా భయపడినానంటే నా శరీరంలో ఎన్ని నరాలు ఉన్నాయో అన్ని నరాలు వణకడం ప్రారంభించినాయి, వణుకుతూనే ఉన్నాయి. అంత భయపడిపోయినా. తీసుకెళ్ళిపోతే చంపేస్తారు. వాళ్ళు కొట్టేది మామూలు కొట్టడం లేదు, మామూలు సిట్ పోలీసులు మామూలు కొట్టడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పేర్లు కూడా మర్చిపోయా. నేను ప్రభుని అడుగుతూ వచ్చిన, దేవ అన్నీ మర్చిపోవడానికి సాయం చేయించా, దేవుడు సాయం చేయాలని మర్చిపోవడానికి. వాళ్ళు కాళ్ళు పెట్టి 7 మోకాళ్ళు పెట్టి వేసారంటే ఓపెన్ చేస్తే మోకాలు ఇటు ఓపెన్ అయిపోతుంది. అలా కొట్టేవాళ్ళు. ఆ తర్వాత నన్ను ఒకసారి మళ్ళీ మొత్తానికైతే చివరిలో నన్ను పట్టుకొని మర్యాదగానే, నిన్ను ఏమన్నావురా, నువ్వు రారా అని ఆ డిఎస్పీ ఏం చేశాడంటే నా మీద చేయేస్తూనే, ఆయన చాలా అజానుబాహుడుగా ఉన్నాడు, నాకన్నా పొడుగుగా ఉన్నాడు. ఆయన చేసి లోపలికి తీసుకెళ్ళాడు. అది ఒక పోలీస్ గెస్ట్ హౌస్.
బాగా మాట్లాడినాడు. లోపలికి తీసుకెళ్ళినాక వాళ్ళకి సైజ్ చేశాడు. అన్నాడు, వచ్చి నన్ను లాక్కెళ్ళారు. వీడిని తీసుకెళ్ళంటారు అన్నాడు. తీసుకెళ్ళిన తర్వాత నా కాళ్ళకు బండలు వేశారు. అంటే పౌలు శీలకు బండలు వేస్తారంట కదా. అప్పుడు నాకు తెలిసింది ఆ బండలు ఏంటంటే ఒక్కొక్క పెద్ద మొద్దు ఉంటుంది, దాదాపు 1000 కేజీలు ఉంటుంది. అందులో చిన్న హోల్ ఉంటుందన్నమాట. అందులో మన కాళ్ళు పెట్టి తాళం వేసేస్తారు. ఇట్లా ఉంటుంది, ఇట్లుంటుంది మొద్దు. ఇట్లా లేపితే ఇట్లా వేస్తుంది. ఈడొక హోల్ ఉంటుంది. 2 కాళ్ళు వేస్తారు, ఆడ పెట్టేస్తారు. ఈ పాదాల దగ్గర లాక్ చేస్తారు. మనం అటు ఇటు కదిలేదానికి ఉండదు. దాదాపు 1000 కేజీలు ఉంటుంది. అటు ఇటు కదిలితే మన కాళ్ళు కోసుకుపోతాయి, ఏమి చేయలేం. 3 రోజులు వాళ్ళ కస్టడీలో ఉంచుకున్నారు. ఏం మాట్లాడరా, టయానికి అన్నం పెడుతున్నారు. వాష్రూమ్కి వెళ్ళాలంటే ఆ తాళాలు తీస్తారు, వాష్రూమ్కి వెళ్ళమంటారు, రమ్మంటున్నారు. ఈ 3 రోజుల్లో ఈ గెస్ట్ హౌస్లో పక్క రూముల్లో కూడా చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు. ఆ రూముల్లో నుంచి కేకలు వస్తూ ఉంటాయి. ఈ కేకలు వాళ్ళు పెట్టే ఇంట్రాగేషన్ కేకలు వస్తూ ఉంటుంది. నేను అనుకుంటున్నా, వాడు అయిపోయినాడు, నా దగ్గరికి వస్తా, వాడిని కొట్టినాడు, నా దగ్గరికి వస్తా అని 3 రోజులుగా వాడు నన్ను కొడతారని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కొట్టేసినా పోయిందండి. 3 రోజులు కొట్టడంలా నేను ఎదురు చూసి సగం చచ్చిపోయిన. అక్కడ ఒకరోజు 3వ రోజు రాత్రి 12 గంటలకి వాడిని పట్టుకురారా అన్నారు. ఒక పెద్ద హాల్ ఉంది. హాల్లో అందరూ ఆఫీసర్స్ అందరూ కూర్చొని నన్ను ఒక 2 కానిస్టేబుల్ తీసుకెళ్ళి వాళ్ళ ముందర కూర్చోబెట్టారు. కింద కూర్చున్నా. వాళ్ళ పాదాలు చూస్తే ఒక్కొక్కటి ఉన్నాయి. ఆ పాదాలకి ఇంత షూలు ఉన్నాయి. వాళ్ళు కానీ నన్ను ఇటు కూర్చొని అటు తన్నారంటే నేను పోయి ఆ పక్క పడతాను. నాకు ఇది భయంగా ఉంది. లోపల ఎవడు కొడతాడో, మంచిగా మాట్లాడుతాడు, లోపల వెనక నుంచి వేసేస్తారేమో, ఈ రకరకాల అనుమానాలు భయంగా ఉంది. వాళ్ళు ఏం అడిగారో అన్నీ చెప్పా. నేనేం చేశానో అన్నీ చెప్పా. నేను రాడికల్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు, ఆ తర్వాత నేను దళాల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఎక్కడ తిరిగాను, ఏం చేశాను, నాకు ఏం పేరు పెట్టారు, నేనేం దర్శించుకున్నా, ఏమి వెపన్స్ వాడుతూ వచ్చినాను అన్నీ అడుగుతూ వచ్చినారు. నేను ఓపెన్గా అన్నీ చెప్తూ వచ్చినాను. అవన్నీ రాసి ఇవ్వమన్నారు, అవన్నీ రాసి ఇచ్చేసాను. సిట్ వాళ్ళు తీసుకున్నారు. మరి ఏమనుకున్నారో ఏమో కానీ నన్ను ఏమనలేదు. నేను తీసుకెళ్ళి మళ్ళీ రూమ్లో పెట్టాను అన్నారు. తీసుకెళ్ళి రూమ్ పెట్టినప్పుడు నేను మరుసటి రోజు, సార్ నేను ఇంటికి వెళ్తాను సార్ అన్న. ఒక డిఎస్పీ బాగా మాట్లాడుతూ ఉంటే, దీనికి వెళ్తాను రే, నేను పంపిస్తాను రే, నీకు కేసులు ఏం పెట్టను రా, నువ్వు అన్నీ మాట్లాడినావు కాబట్టి నీకు పంపించేస్తాను రా అన్నాడు. సరే, ఆ రోజు పంపలా. 4వ రోజు అయిపోయింది. ఆ క్యాంపస్ అంటే భయంగా ఉంది. అది నిజంగానే ఒక భయంకరమైన నరకంలాగా అనిపిస్తూ ఉంది. సరే, మొత్తానికైతే 4th డే ఏం చేశాడంటే, వీడిని పంపించేయండి రా, అయితే పొద్దున సాయంత్రం వచ్చి సంతకాలు పెట్టేసుకోవాలరా అన్నాడు. సంతకాలు పెట్టేదానికి రోజు వచ్చి తిరిగేవాళ్ళం. పోయే ముందు ఒక మాట అన్నాడు. ఆయన భాషలో ప్రేమతో అన్నాడు, మంచోడే, ఒరే, ఒక పదం ఉపయోగించి, అట్టాంటోడి కడుపులో నువ్వు ఎట్టా పుట్టినావురా అన్నాడు నన్ను చూసి. ఒరే కొడక, అట్టాంటోడి కడుపులో నువ్వు ఎట్టా పుట్టినావురా అన్నాడు. వాళ్ళు మా నాన్న దగ్గరికి ఎంక్వైరీకి పోలేదు, మా నాన్న ఉండే మందిరంలోకి అడుగు కూడా పెట్టలేదు, మా నాన్నకి ఫోన్ కూడా చేయలేదు, ఒక్క మాట కూడా మా నాన్న కానీ మా అమ్మని కానీ వాళ్ళు ఎంక్వైరీ చేయలేదు. కానీ వాళ్ళు తెలుసుకున్నది, వాళ్ళు ప్రత్యక్షంగా కాకుండా వాళ్ళు తెలుసుకున్న దాంట్లో మా నాన్న ఒక దైవ సేవకుడని వాళ్ళకి అర్థమైంది. ఆ తర్వాత అంత పెద్ద ఇష్యూలో ఒక్క మాట కూడా మా ఇంట్లోకి వాళ్ళు వెళ్ళలేదు. అప్పుడు బయట నన్ను పంపించేటప్పుడు అన్నాడు, అట్లాంటి కడుపులో నువ్వెట్టా పుట్టినావురా అన్నాడు. ఆ దినాల్లో చాలామంది నన్ను అయిన వాళ్ళు కాని వాళ్ళు, నా స్నేహితులు, బంధువులు అందరూ నాతో మాట్లాడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. కాబట్టి నాతో మాట్లాడే వాళ్ళు లేరు. నేను ఒంటరివాడిని అయిపోయినాను. చాలా భయంకరమైన స్థితి ఉంది. అలా జరుగుతున్నప్పుడు ఒక 10 రోజుల తర్వాత ఒక కానిస్టేబుల్ వచ్చినాడు. ఒక కానిస్టేబుల్ వచ్చి, నిన్ను ఎస్ఐ పిలుస్తున్నాడు రా అన్నాడు. అప్పటికి కేసు క్లోజ్ చేసేసింది. వాళ్ళు సిట్ వాళ్ళు కూడా తిరుపతి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఎస్ఐ అన్నాడు, నిన్ను పలానా వాళ్ళు పిలుస్తున్నారు రా. ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ పిలుస్తున్నాడు అన్నాడు. సార్ అయిపోయింది కదా సార్, ఇప్పుడు ఎందుకు సార్ అంటే, నీకు అందరూ బాగా ఫ్రెండ్సే కదా. అప్పుడు ఫ్రెండ్స్, పోలీసు వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అయిపోయినారు. ఇంకా వాళ్ళు నాతో, నేను ఎక్కడుంటే ఆడికి నాతో వచ్చి ఏం చేసేవాళ్ళు, నాతో పాటుకి చైర్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో నేను ఎక్కడుంటే నాతో పాటు వచ్చి కంపెనీ ఇచ్చేవాళ్ళు. నాకు అంత ఫ్రెండ్స్ అయిపోయిన వాళ్ళు. సో పోలీస్ స్టేషన్, మనకు పోలీసు వాళ్ళంతా మనకి
మా స్నేహితులు అయిపోయినారు కదా, చిన్న చిన్న మధ్యస్థాలు ఉంటే నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మధ్యస్థాలు చేసేవాడిని. సో ఆడంతా మనకు ఫ్రెండ్సే కదా ఉండేదని నేను పోతే కూర్చో అన్నాడు. సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు నువ్వు కూర్చో కొద్దిసేపు అన్నాడు. ఓకే, ఏదన్నా అడుగుతాడేమో, నా హెల్ప్ ఉందేమో అనుకున్నా. కూర్చో అన్నాడు. 6 అయింది, 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది. ఇంకా నా వాయిస్ కూడా మారింది. సార్ ప్లీజ్ సార్, ఎందుకు సార్ కూర్చోమన్నారు. అర్థం కాల. సరే నేను మా ఇంటికి చెప్పి పంపిస్తే మా రెండో అన్న మా మామని ఒక అతను పిలుచుకొచ్చాడు. ఆయన ఊర్లో ఆ ప్రాంతంలో కొంచెం పొలిటికల్గా ఉంటాడు. ఆయన వచ్చి అడిగితే మాకేం తెలియదయ్యా, సిట్టోళ్ళు పోతా మీ ఊడి మీద కేసు పెట్టేసుకున్నారు, ఇదో ఛార్జ్ షీట్ ఇందా అనేసి మా మోహన్ ఛార్జ్ షీట్ ఇచ్చినారు. సరే ఏం చేద్దాం, కేసు పెట్టేశారు, ఏం చేయాలో తెలియదు. ఆ రాత్రి 10 గంటల ప్రాంతంలో మా అమ్మ నా దగ్గరికి వచ్చింది. నేను అనుకోవడం మా అమ్మ మొట్టమొదటిసారిగా పోలీస్ స్టేషన్కి రావడం. పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు ఒక బైబిల్ ఇచ్చింది. ఇక మీదటైనా దీన్ని చదువురా అనేది. ఇక మీదటైనా అని ఎందుకని చెప్పిందంటే, ఉదయం అన్న మన మంజిత్ పాలన్న మాట్లాడుతూ చెప్తూ వచ్చినాడు. మనం మందిరానికి వస్తూ కూడా ఫ్యామిలీ ప్రేయర్లో చెప్పినట్టున్నాడు, మందిరానికి వస్తూ కూడా పాడు పనులు చేస్తూ ఉంటాం. అదేవిధంగా నేను 1993 సంవత్సరం అక్టోబర్ నెల 10వ తారీఖున దైవజనులు జీజాన్ గారి దగ్గర బ్యాప్టిజం తీసుకున్నా. 1993 సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖున దైవజనులు జీజాన్ గారు నాకు బ్యాప్టిజం ఇచ్చినారు. బ్యాప్టిజం తీసుకున్న తర్వాతనే నేను ఈ దుర్వ్యాపారం కావచ్చు, చెడు స్నేహం కావచ్చు, లోకంలో భ్రష్టత్వంతో మునిగిపోయింది బ్యాప్టిజం తీసుకున్న తర్వాతనే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ కూర్చున్న యవ్వన సోదరుడు సోదరి కావచ్చు, మనం రక్షింపడ్డాం, బ్యాప్టిజం తీసుకున్నాం, ఇంకా ఏమీ పర్వాలేదు అని అనుకోకండి. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రతిరోజు మన రక్షణను మనం ఏం చేయాలంట, కాపాడుకుంటూ రావాలి. మనం కాపాడుకోకపోతే రక్షణ మనం కోల్పోతూ వస్తాం. ఆ తర్వాత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం, మనం ఎంతో నష్టపోతూ వస్తాం. సరే, కాబట్టి ఎవరైనా ఇక్కడ రక్షింపబడిన వారు ఉంటే ప్రతిరోజు మీ రక్షణ కాపాడుకోవడానికి ప్రభు పాదాలు పట్టుకుంటురండి, దేవుడు కృప చూపిస్తాడు. సరే, మంచిది. అలా జరుగుతున్నప్పుడు నన్ను మరుసటి రోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. కోర్టు నన్ను కడప సెంట్రల్ జైలుకి పంపిస్తూ వచ్చింది. కడప సెంట్రల్ జైల్లో లోపలికి వెళ్తూనే జైలర్ అన్నాడు, ఏం పేరు అంటే ఎబినేజర్ అన్న. ఎబినేజర్ అంటే ఆయన అన్నాడు, నువ్వు ఏ డినామినేషన్ అన్నాడు. అప్పటికి మందిరానికి అన్న మనం పోయింటే కదా, మనం ఎప్పుడో 93లో యాకోబులాగా వెళ్ళిపోయినాం. మళ్ళీ వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు పట్టింది, రాలేదన్నమాట. కానీ అక్కడికి పోతానే ఏ డినామినేషన్ అంటే బక్సింగ్ అన్న అంటానే ఏదో ఒక ధైర్యం వచ్చి మీరేంటి మన ఆయన అన్నాడు, నేను రోమన్ క్యాథలిక్ అన్నాడు. సరే, మొత్తానికి ఏ క్లాత్కి ఏదో కానీ ఆయనకి ఏదో సాఫ్ట్ కార్నర్, ఏదో నా మీద ప్రేమ వచ్చిందో ఏమొచ్చిందో దేవుడు కార్యం చేస్తూ వచ్చినాడు. నన్ను తీసుకెళ్ళి 100 మంది 200 మంది ఉండే బ్యారక్లో వేయకుండా అప్పుడే ఒక ఎమ్మెల్యే మర్డర్ కేసులో నుంచి ఆయన బెయిల్ మీద రిలీజ్ అయ్యి బయట వచ్చాడు. అది ఖాళీగా ఉంది, ఒక సెల్ ఉంది, ఆ సెల్లో నన్ను వేశాడు. దాంట్లో ఇద్దరే ఉంటారు, ఇంకొక వ్యక్తి ఆ సెల్లో, నేను ఆ సెల్లో లోపలికి వెళ్తూనే బైబిల్ ఉంది. ఆ తర్వాత కొన్ని క్రిస్టియన్ బుక్స్ కనపడ్డాయి. నేను ఆ రోజు చూశాను, కొంచెం డిస్టర్బెన్స్గా ఉండి ఆ రోజు పడుకున్నాను. ఉదయం నిద్ర లేస్తూనే పక్కన వ్యక్తితో మాట్లాడడం ప్రారంభిస్తూ వచ్చిన అతను కూడా హత్య చేసి ఆ జైలుకి వచ్చినాడు, జీవిత ఖైదు పడింది. జైలుకి వచ్చినాక అక్కడ సువార్త విని ప్రభువుని అంగీకరించి నా వ్యక్తితో నేను ఆ సెల్లో ఉంచినాడు అనమాట. సరే, మొత్తానికి నేను మరుసటి రోజు నుంచి బైబిల్ చదవడం ప్రారంభిస్తూ వచ్చినాను. అప్పటికి పరిస్థితి ఎలా ఉందంటే, కోర్టు నుంచి జైలు నుంచి కోర్టుకి తీసుకెళ్లే దారిలో కూడా తీసుకెళ్ళి ఎన్కౌంటర్లు చేస్తున్నారు. సో ఇప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, ఈ కేసుతో వీడి జీవితం అయిపోయింది, వీడిని చంపేస్తారు అనేసి అనుకున్నారు. నేను కూడా అనుకున్నా, నా బ్రతుకు అయిపోయింది అనుకున్నా. జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా డిసైడ్ అయిపోయినాం, ఇంకా అయిపోయింది మన బ్రతుకు, ఇంక నుంచి ఇంకేమీ లేదు, మన బ్రతుకు తెల్లారిపోయింది అనుకున్నా. అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాడు, ఇదిగో ఆ దేవుడు మా అమ్మ ద్వారా ఆ బైబిల్ ఇచ్చింది కదా, ఇక మీదటైనా చదువు అని. ఎప్పుడో 93లో 94లో వదిలిపెట్టేసిన బైబిల్ని తిరిగి చదవడం ప్రారంభిస్తూ వచ్చినప్పుడు యెషయా 43లో అన్నాడు,
నేను నిన్ను సృష్టించినాను, నేను నిన్ను నిర్మించినాను, నేను నిన్ను విమోచిస్తాను అన్నాడు. ఎంత స్పష్టంగా అన్నాడంటే, నేను నిన్ను పుట్టించుకున్నాను రా, నేను నిన్ను నిర్మించిన వాడు నేను. సో నువ్వేం భయపడద్దు, నేను నీకు విడుదల ఇస్తాను, విమోచించినాను అన్నాడు. అంతేకాదు, భయపడద్దు, అసలు భయంతో తల్లడిల్లిపోతున్నా, లోపలికి చొక్కుపోకపోతే ఒళ్ళు వణికిపోతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లోనా ప్రభు అన్నాడు, నువ్వు భయపడద్దు, నేను ఉన్నాను అన్నాడు. నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నా. నువ్వు అగ్నిలో పడి అగ్ని నిన్ను కాల్చివే, జలముల్లో పడి నడిచినప్పుడు జలంలో నీ మీద నువ్వెందుకురా భయపడతావు అన్నాడు. బయటేమో మా అమ్మ వాళ్ళు భయపడుతున్నారు, బిడ్డ జైల్లో ఎట్టున్నాడు అనేసి. నేను ఒక మాట చెప్పిన, నేను దాదాపు 3 నెలలు జైల్లో ఉన్నాను. జైల్లో ఉన్నంత సంతోషంగా నేను భూమి మీద ఇంకెప్పుడు బతకలేదు ఆ విధంగా. ఎందుకంటారంటే, నేను జైల్లో ఉన్నప్పుడు ప్రతి క్షణం నా ప్రభు నాతో కూడా ఉన్నాడు. ప్రతి క్షణం నా ప్రభు నన్ను తన భుజాల మీద ఎక్కించుకొని నా భయాన్ని అంతా తీసివేస్తూ వచ్చినాడు. ప్రతి క్షణం ప్రభు నాతో మాట్లాడడం ప్రారంభిస్తూ వచ్చినాడు. ఆ తర్వాత దేవుని మహాకృపను బట్టి నాకు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చినాను. గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, మా మీద ఉన్న కేసులు పట్టు తగ్గిపోయినాయి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు నా జీవితంలో 8 సంవత్సరాలు నేను జైలు తిరుగుతూ వచ్చిన. ఆ తర్వాత నా కోర్టులో నా కేసు ఫైనల్కి వచ్చినప్పుడు ఒక మాట అడిగింది, జడ్జి అడిగింది పీపీని, వై షుడ్ ఇంక్లూడ్ దిస్ పర్సన్ అనింది. ఆ తర్వాత వాయిదా వేసింది. మరుసటి వాయిదాలో ఆమె అడుగుతూ వచ్చింది, వై షుడ్ ఇంక్లూడ్ దిస్ పర్సన్ అని అడిగింది. పీపీ మౌనంగా ఉన్నాడు. రిమూవ్ దిస్ నేమ్ అనింది ఆమె. 2003 నుంచి 2007 వరకు కోర్టులు తిరిగితే దేవుని కార్యం చెప్తాను వినండి. ఏం ఆర్గ్యుమెంట్స్ జరగలేదు. వై షుడ్ ఇంక్లూడ్ దిస్ పర్సన్ అనింది, రిమూవ్ దిస్ నేమ్ అనింది. దేవుడు ఒక్క మాట చేత ఆయన ఏం చేశాడు, మాట మాత్రం చేత మహత్తు చేత ఆయన జగత్తును అందులోని సమస్తాన్ని కలగజేసిన వాడు ఒకే ఒక మాట చేత నా కేసు కొట్టేస్తారు. తర్వాత బయటకు వచ్చినాను. నేను అప్పుడే మా తిరుపతిలో అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మన రాజశేఖర రెడ్డి ఫస్ట్ టైం అక్కడ ఆయన ముఖ్యమంత్రిగా అయితే వచ్చినప్పుడు తిరుపతి వెటర్నరీ కాలేజీని యూనివర్సిటీగా ప్రకటిస్తూ వచ్చినాడు. నేను అక్కడ మొట్టమొదటిగా నేనే జాబ్లో జాయిన్ అయ్యింది. యూనివర్సిటీ ప్రకటించిన తర్వాత మొట్టమొదటిగా నేనే జాబ్లో జాయిన్ అవుతూ వచ్చినాను. జాబ్లో జాయిన్ అవుతూ వచ్చినప్పుడు నేను జాబ్ చేసుకుంటుండేవాడిని. ఆ సమయంలోనే కొంతమంది పాలిటిక్స్తో పరిచయం ఉన్న వాళ్ళు పరిచయస్తులు అవడం, ఒక నెమ్మదిగా జీవితం కొనసాగిపోతూ ఉంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు అనుకున్నారు, వీడికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. పెళ్లి చేద్దాం అనుకొని ఒక ఇంటికి పోయి, మా వాడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, మీ అమ్మాయిని ఇస్తారా అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, భూమి మీద ఎవరికైనా అట్టోడికి పెళ్ళిని ఇస్తారా అన్నారు. ఏమండి, మీకన్నా బుద్ధి ఉండాలా, అట్టోడికి ఎవరైనా పెళ్ళిని ఇస్తారా అన్నారు. సరే ఇంటికి వచ్చేసాము. అయితే నాకు ఒకటి కోరిక ఏంటంటే, నా పెళ్ళిని మా అమ్మ నాన్న దగ్గరుండి చేయాలనేది నా కోరిక. మా అమ్మ నాన్న దగ్గరుండి చేయాలి అండగా పెద్దల సమక్షంలో దైవికంగా జరగాలనేది నాకు చిన్నప్పటి నుంచి కోరిక అలాగే ఉండిపోయేది. అలా జరుగుతున్నప్పుడు ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చింది, రమ్యక్క అనేసి, మందిరానికి వస్తుంది. అక్క వచ్చి, మీకు సంబంధాలు చూస్తున్నారంట కదా, నన్ను చూడమంటారా అనింది. భలే వాళ్ళకి చూడకుండా మీరు చూస్తే మంచిదే అని చెప్పా. ఆమె మరుసటి రోజు ఒక ఫోటో తీసుకొచ్చి, మీకు ఇష్టమైతే దీన్ని చూడండి అని చెప్పి ఇంట్లో ఇచ్చింది. మా అమ్మ నాన్న ప్రార్థన చేశారు, మేము ప్రార్థన చేసుకుంటూ వచ్చినాం. ఆ తర్వాత వాళ్ళదేమో వైజాగ్. సరే మా నాన్నకి పార్కిన్సన్స్ వచ్చింది, పడకలో ఉన్నాడు. మా కజిన్ బ్రదర్స్ వాళ్ళంతా వెళ్తూ వచ్చాము. వైజాగ్ వెళ్ళాము. వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నాకున్న కొంతమంది పొలిటీషియన్స్ నాతో పాటు వచ్చినారు. ఆ సిస్టర్ వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి చూడడానికి వెళ్ళినప్పుడు అంతా చూసిన తర్వాత మాతో పాటు వచ్చిన పొలిటికల్ లీడర్స్ ఏమన్నారంటే, సరే మీరు వచ్చినారు కదా, సాంప్రదాయబద్ధంగా ఉంటుంది, వీళ్ళు కూడా ఒకసారి తిరుపతికి వస్తే మీ ఇల్లు అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఏదైనా డిసైడ్ చేద్దన్నారు. ఆ పొలిటికల్ లీడర్స్ ముందర మన సేవకులు కూడా పాపం ఏం మాట్లాడలే, గమ్ముగా ఉండిపోయినారు. సరే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆర్కే బీచ్ దగ్గరికి వచ్చి కూర్చున్నాం. అక్కడికి మాతో పాటు మాకు చూసిన సంఘ పెద్ద కూడా వచ్చినాడు. అన్న వచ్చి, మీరు దేవుని బిడ్డలా దయ్యం బిడ్డలా అన్నాడు.
దేవుని బిడ్డలు కాబట్టే కదా నాకు సంబంధం చూస్తుండాలి అని నేను మనసులో అనుకొని, అన్న మీరు చెప్పండి అన్న మీరు నిజంగా దేవుని బిడ్డలు అంటే అవునన్నా అన్నాడు. అయితే దేవుని బిడ్డలు అట్టపోయేది ఎట్టొచ్చేది ఆడ తిరిగేది ఎవరు చేయరు, వాళ్ళని పిలిపిస్తాను, దేవుడు మీకు సమాధానం ఇస్తాడు, మాట్లాడండి అన్నాడు. నేను మా నాయనకి ఫోన్ చేసిన, అన్న ఇట్లా అంటా ఉన్నాడు అనేసి. ఒరే నువ్వు ఆడుంటే ఆడ, మీరు ఎక్కడున్నారో అక్కడ మోకరించండి, మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీ అంతరంగాలకి నెమ్మదిస్తే మీరు ముందుకు కొనసాగండి, మేము ఇక్కడ ప్రార్థన చేస్తాం, మాకు సమాధానం ఇస్తే మీరు ముందుకు వెళ్ళండి అన్నాడు. మేము ప్రార్థన చేసాం, మా నాన్న వాళ్ళు ప్రార్థన చేసాం, ఫోన్ చేస్తే సరే మాట్లాడండి అన్నారు. ఆ రాత్రి అప్పటికి 9:30 అయిపోయింది. అన్న వాళ్ళ ఇంటికి పిలిపించాడు వాళ్ళని, వాళ్ళ బంధువులు వచ్చినారు, మేము ఒక 10 మంది పైతే కూర్చున్నాం. చూద్దాం అనుకున్న పోయిన వాళ్ళము రాత్రి 12 గంటలకంతా ఒక డేట్ తప్ప అన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చేసాం. ఒక డేట్ తప్ప అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకో విషయం చెప్తానండి, దేవుని కార్యాలు ఎలా ఉంటాయో, ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న యవనస్తులు వివాహాల దగ్గర దేవునికి మీ వివాహాలని దేవునికి అప్పగించండి, మీ భవిష్యత్తును దేవునికి అప్పగించండి. మీ సొంత నిర్ణయాలు తీసుకుంటే పాడైపోతారు. ఇప్పుడు చాలామంది చాలా ప్యాషన్ అయిపోయింది. అన్న చాలా వివరంగానే చెప్తూ వచ్చినారు. ఇప్పుడు సొంతంగా మీ నిర్ణయాలు తీసుకోవడం, మీరే మీకు ఇష్టమైన వారిని ఎన్నుకోవడం. మమ్మీ నేను వాడిని చేసుకోవాలనుకుంటున్నా, మమ్మీ డాడీ ఆ పిల్లని నేను చేసుకోవాలనుకున్నా డాడీ, మీరేమనుకుంటారని అమ్మ నాయనలు బాధపడి ఎవరినో ఒకరు చేద్దామని చేసుకోవద్దండి. దేవుని మీద ఆధారపడండి, సేవకుడి దగ్గరికి రండి. తల్లిదండ్రులు ఏం చెప్తారు, దేవునికి విధేయత చూపించండి వివాహం విషయంలో. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నా జీవితంలో జరిగింది చెప్తున్నా. నేను ఏం పాస్ అయినానని చెప్పా మీకు, 10th పాస్ అయినా, ఇంటర్ ఫెయిల్. ఇప్పుడు 10th పాస్ అయినోడికి ఏ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళని చూస్తారు చెప్పనా? ఏ క్వాలిఫికేషన్ ఉండాలా? 10th పాస్ ఫెయిల్ అయిపోయి ఉండాలి అమ్మాయి, అంతే కదా నాయన. నేను 10th పాస్ అయినానంటే 10th పాస్ ఫెయిల్ అయిపోయింటే నాకు సరైన మ్యాచింగ్, అంతేనా కదా? ఇది మన దృష్టి. దేవుని దృష్టి మీ తలంపులు వంటివి కాదు ఆయన పని. నా మిస్సెస్ MA BEd చేసింది, ఆమె PhD కూడా చేస్తే మేము వద్దనుకునేసి మా దేవుడు అంటూ వచ్చినాడు, మరి ఇప్పుడుకున్నదే పని ఆ సర్టిఫికేట్స్ అంతా ఊరికే వేస్ట్గా పడున్నాయి, ఈ PhD మళ్ళా చేసి మీకు ఎందుకురా, మీకు వద్దులేరా, ఇంట్లో నెమ్మదిగా దేవుని నా సేవ చేయండి అంటే PhD ఆపేసాం మేము. అర్థమవుతుందా? యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సో మీ జీవితాలు దేవునికి అప్పగించండి, మీరు ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు మీరు రుచి చూడగలుగుతారు సార్. నా జీవితంలో నేను చూస్తూ వచ్చినాను. అలాగనే నేను ముందుకు కొనసాగుతూ వచ్చినప్పుడు నా ఉద్యోగానికి కూడా నేను రిజైన్ చేశాను. 2010లో మా నాన్న ప్రభు సన్నిధికి వెళ్ళిపోతూ వచ్చినాడు. నేను ఫుల్ టైం మినిస్ట్రీలోకి వస్తూ వచ్చినాను. ఆనాటి నుంచి ఇక్కడే నా సాక్ష్యం ప్రారంభమవుతుంది. ఇదంతా కూడా పొట్టు. ఇప్పుడు మీకు చెప్పిందంతా కూడా పొట్టు, మీకు చెప్పిందంతా కూడా పొట్టు. ఇప్పుడు నా సాక్ష్యం ఏంటంటే నా ప్రభు చేతిలో నా జీవితాన్ని సంపూర్తిగా అప్పగించుకున్నా. నా కుటుంబాన్ని నా యొక్క ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు చేతికి అప్పగిస్తూ వచ్చినాను. ఆయన కార్యాలు ప్రతిరోజు చూడడానికి కృప చూపిస్తూ వచ్చినాడు. ఏ ఊరిలో అయితే నన్ను అసహించుకున్నారో, ఏ వీధిలో అయితే నన్ను చీకొట్టారో, ఏ స్నేహితుడైతే నన్ను చూచి పారిపోతూ వచ్చాడో, వారందరి ముందర ఈరోజు ప్రభు నన్ను గణపరచడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. అంతేకాదు, ఊహించని రీతిగా నా ప్రభు పరిచర్లో అనేకమైన కార్యాలు ప్రభు మీద ఆధారపడి చేయడానికి సహాయపడుతూ వచ్చినాడు. మాది చిన్న సంఘం, మాది చాలా చిన్న సంఘం అండి. మా చిన్న సంఘంలో ద్వారా దేవుడు ఇప్పటికే నాకు సువార్త అంటే చాలా ఇష్టం. మా మందిరంలో నుంచి ఇక్కడ ఉన్నటువంటి అరవింద్ అంకులు అక్కడ ఎంతో సువార్త చేస్తూ వచ్చినారు. మా చిన్ననాటి మేము చూచినవి. అలాగన బర్మా జోసెఫ్ అంకుల్, ఆయన మా తిరుపతిలో ఆ డక్కీ కొడతా పోతే డక్కీలు విరిగిపోయేవి. అవి నాకు అవన్నీ బాగా ఇష్టపడుతుంది. తర్వాత పరిచర్యకు వచ్చిన తర్వాత కూడా సువార్త మీద చాలా ఎక్కువ ఆశ భారం వచ్చింది. దాదాపు ఇంచుమించు 1800 దాదాపు 2000 గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి ఇప్పటికే దాదాపు 6 లక్షల కరపత్రికలు మేము సొంతంగా మేమే రాసుకొని మేమే ప్రింట్ చేసుకోవడానికి పంచడానికి సహాయం చేస్తూ వచ్చినాడు. అంతేకాదు, దాదాపు ఇప్పటికీ 60,000 బైబిల్స్ మేము పంచడానికి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. నేను మొన్న ఇంటర్మీడియట్
ఎగ్జామ్స్ జరుగుతూ వచ్చినప్పుడు నేను ఒక్కడే నా బండిలో తిరుపతిలో ఇప్పుడు బహిరంగంగా స్వార్థ చేయడానికి అవకాశం లేదు, కానీ నా బండిలో నేను రోజుకి 100 బైబిల్స్ పెట్టుకొని ఎక్కడైతే ఎగ్జామ్ అయిపోతానే ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర నేను ఒక్కడే నిలబడి ఆ బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళని. ఒకసారి ప్రెస్ వాళ్ళు కూడా వచ్చినారు, అందరూ నా పక్కన ఉన్న వాళ్ళు భయపడుతూ వచ్చినారు. అయినప్పటికీ ఏ భయం లేకుండా దేవుడు సహాయపడుతూ పరిచర్య చేయడానికి సార్ అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి, వీబీఎస్లు పెట్టడానికి, యూత్ రెట్రీలు పెట్టడానికి, ఫ్యామిలీ రెట్రీలు పెట్టడానికి, ఎన్నో కార్యాలు చేయడానికి, మందిరం పైన ఫ్లోర్ కూడా ఇంకో కట్టడానికి దేవుడు సహాయపడతారు. జస్ట్ 500 రూపీస్తో నేను మందిరం పైన పని ప్రారంభిస్తూ వచ్చిన పని ముగించేసరికి 20 లక్షల రూపాయలు అవుతూ వచ్చింది. ఇవన్నీ కూడా దేవుడు చేస్తూ వచ్చినాడు. అయోగ్యుడిని, అల్పుణ్ణి, ఎందుకు పనికిరాని, దౌర్భాగ్యుడిని, దిక్కుమాలిన వాడిని, ఎందుకు జ్ఞానం లేని వాడిని, చదువు లేని వాడిని, నాకు ఏమీ రాదండి, అలాంటి పాముడునైన ప్రభు నన్ను ఏరుకున్నాడు, ఎన్నుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. లోకంలో అందరూ వెలివేసినప్పటికీ నా ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. ఈరోజు నన్ను మీ ముందర నిలవబెట్టడానికి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. ఎందుకు చెప్తున్నానంటే, మీ ఇష్టానుసారంగా జీవిస్తే ఎంతో నష్టపోవలసి వస్తుంది. నేను ఏదైనా అబద్ధం చెప్తున్నానంటే, నా కుమారుడు ఇక్కడే ఉన్నాడు, వాడిని అడగండి. నేను ఇంట్లో కూర్చొని నేను బండిలో పోతూ ఉన్నప్పుడు లేదా ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే, ఏంది మా నాన్న పిచ్చోళ్ళలాగా మాట్లాడుకుంటున్నాడే అనుకునేవాళ్ళు వాళ్ళు. ఆ తర్వాత అర్థమైంది, నేను ఎవరితో మాట్లాడుతూ, నేను బండిలో పోతా ఉన్నా, నేను ఒంటరిగా కూర్చున్నా, లేకపోతే 10 మంది వాళ్ళు నలుగురు మేము కూర్చున్నా మాట్లాడుకుంటా, నా ప్రభుతో మాట్లాడడం నాకు అలవాటైంది. ప్రభు నన్ను దర్శించడం నాతో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. అనేక కార్యాలు, నాకు ఒక కుమారుని ఇచ్చినాడు, నాకు ఒక కుమార్తెని ఇచ్చినారు. నా పిల్లలు కూడా ఈ రోజుకి మా యొక్క నేను ప్రభు మహిమార్థమై చెప్తున్నాను, మా ఇంట్లో ఒక్క గేమ్ యాప్ కూడా ఉండదు. మా ఇంట్లో దేవుని పని తప్ప వేరొక వ్యాపకం ఇంతవరకు మాకు లేదు. నేను కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కూడా ప్రయాసపడతారు. మీకు తెలుసా అండి, ఎందుకు ప్రభు మహిమార్థమై చెప్తున్నా, ఏదైనా మందిరంలో పరిచర్య ఉందంటే నా పిల్లలు వాళ్ళు ఎత్తి పెట్టుకున్న డబ్బు అంతా వాళ్ళు ఇచ్చేస్తారు, దానికే ₹1 ఎత్తి పెట్టుకోరు. ఈవెన్ దో మీరు నమ్మరేమో కానీ చాలా చిన్నవాడు వాడు. నా కూతురు జాయ్, ఆ పిల్ల పేరు శామ్యుల్ పెర్సిస్, వీడి పేరు నోయల్, శామ్యుల్ పీటర్. ఒకరోజు నేను ఒక చోటకి వెళ్తూ వచ్చినప్పుడు నా బట్టలు చినిగిపోయి ఉన్నాయి. దాన్ని చూసి నా పిల్లలు బాధపడి వాళ్ళు ఒక 10 నెలలు డబ్బులు ఎత్తిపెట్టి 3 జతల బట్టలు కొనిస్తూ వచ్చినారు నాకు. మా నాన్న మాకు అన్నీ కావాల్సిన జీవిస్తావు, నేను పట్టించుకోవేని అంటే వాళ్ళకి యాడ్ వచ్చిందంటే వాళ్ళకి ఎవరైనా ఇచ్చినా మేము ఇచ్చినా ప్రతి పైసా అంతేకాదు, వాళ్ళు ఇక్కడ నుంచి ఆ చిన్న వయసులోనే నార్త్ ఇండియాకి కూడా సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి ఇచ్చినటువంటి ప్యాకెట్ మనీని అట్లాగే భద్రపరిచి వాళ్ళ కిడ్నీ బ్యాంక్స్ని నార్త్ ఇండియాకి పంపిస్తారు. వాళ్ళు వీబీఎస్లు జరిగితే అందరికన్నా ముందు వాళ్ళే ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుతో ఉంటే, ప్రభుతో మనం నడిస్తే ప్రభు కార్యాలు మన ద్వారా చేయడానికి ఇష్టపడుతూ వస్తాడు. అలాగున మీ జీవితాలు ప్రభుకు అప్పగించండి. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా, చివరిగా ఇది ముగిస్తాను. మన థీమ్ ఏంటండి? మనము ఒక మాట అన్న చెప్తూ వచ్చినాడు. అసలు ఆ మాట, ఆ వచనం చదవడానికి మనమైతే నా మట్టుకు నేనైతే యోగ్యుని కాను, నా మట్టుకైతే నేను యోగ్యుని కాను అన్న. ఒకసారి రండి అన్న ప్లీజ్. నువ్వు రారేట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇది చెప్పి ఒక 3 మినిట్స్లో ముగిస్తాను నేను. అన్న తెలుసా? అన్న దైవజనులు. అన్న పేరు మనోహర్ పాల్. అవుకులో దేవుని సేవ చేస్తారు. నీ పేరు ఫిలోమన్ అంటే మనుషులు. అన్న వీళ్ళు పక్కన ఇద్దరు ఉన్నారండి. సరే, వీళ్ళిద్దరు పక్కన ఉన్నారు కదా, జత పనివారంటే నాకు దేవుడు ఒక ఎగ్జాంపుల్ చూపించినాడు లైవ్లీగా. అన్న నేను సోమవారం తిరుపతి ఇక్కడికి వచ్చినాక అన్న ఒక దగ్గరికి వెళ్దామన్నారు. ఎక్కడికంటే ఒక హౌస్ డెడికేషన్ అన్నారు. ఏ ఊరు అన్న? కూనూరులో సుధాకర్ బ్రదర్ వాళ్ళ హౌస్ డెడికేషన్ చేయడానికి పోతున్నాం. మేము పోతున్నప్పుడు ఆ గ్రామంలో మా ముందు ఒక ఎద్దల బండి పోతూ ఉంది. ఆ ఎద్దల బండిలో డ్రైవ్ చేసేవాళ్ళు లేడు, ఎద్దుల బండి తోలి అతను లేడు. 2 ఎద్దులు పోతూ ఉన్నాయి. అవి నేరుగా ఎక్కడికి వెళ్ళి ఉంటాయి?
నేరుగా వాటింటికి అవి వెళ్ళిపోయి ఉంటాయి. ఇప్పుడు అవేంటది, 2 ఎద్దులు, 2 జత ఎద్దులు, వాటి మీద కాడు ఉంది, నేరుగా తిన్నగా అవి గురి ఎద్దుకే పోయి ఉంటాయి. అర్థమవుతుందా? అవి జత పని, వాటి పని. ఇప్పుడు అన్న ఉన్నాడు, అన్న దైవ సేవకుడు. ఫిలోమోన్ ఉన్నాడు, వీడెంత ఏ క్లాస్? నువ్వా? 6th క్లాసు. వీరిద్దరు జత పనివారా? ఇది కాడి. ఇప్పుడు మోస్తాం అన్న మీద, చెప్పండి. ఇప్పుడు జత పనివారా వీళ్ళ? మీకు అర్థమైందా? ఇప్పుడు ఎవరు జత పనివారు? వీళ్ళిద్దరు జత పనివారా? కాదు కదా. అన్న దైవ సేవకుడు, వీడేమో 5th క్లాస్నా, 6th క్లాసు. సో వీరు ఎప్పటికీ కూడా జత పనివారు కాదు, ఎప్పటికీ జత పనివారు. ఒకవేళ అన్నకు కానీ కొంచెం మంచి మనసు వచ్చి అన్న కొంచెం బాగా వేసుకున్నాడు అనుకోండి, ఇంకా వంగేసుకున్నాడు అనుకోండి, అయినా కూడా ఇది ఎవరి మీద ఉంది? ఈ భారం అంతా అన్న మీద. ఇదేం మొయ్యడు, ఇక్కడ పడిపోతా ఉంది. అర్థమవుతుందమ్మా? ఎవరు అంటే అన్న దైవ సేవకులు. ఫిలోమోను 5వ క్లాస్ చదివాడు. వాళ్ళిద్దరే జత పని వారు కారు. మన దేవుడు ఎవరు? ఆకాశమును తన సింహాసనము, భూమి పాదపీఠం. మనమెవరు? ప్రకటన గ్రంథం ముగిస్తున్నాను, నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది. మనం ఎవరంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం నుంచి, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా లేవు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు ఉండక. మనమెవరో ఆయన నోట నుండి ఉమ్మి వేసేయడానికి యోగ్యులం. మనమెవరో చెప్పండి. ఆయన నోట నుండి మనం ఉమ్మి వేయబడ్డానికి, దానికి మనం యోగ్యులం. దిక్కుమాలిన వాడవు, దరిద్రుడువు, దౌర్భాగ్యుడువు, గురుడివాడవు, దిగంబరుడు. మనం ఎవరు అంట? దిగంబరులు, దిక్కుమాలిన, దరిద్రులు. కీర్తనకారుడు యాకోబు, నేను పురుగు వంటి వాడిని అంటాడు. ఇంతలో కనపడే అంతకలో కనపడే మాయమైపోయే వాళ్ళం. ఎక్కడ కూడా దేవుని యొక్క గుణలక్షణాలు లేవు. అన్న చెప్తూ వచ్చినాడు, ఎవరినైనా క్షమించిన మనసు ఉందా? ఎవరినైనా క్షమించిన మనమా? చెప్పండి. మన క్షమాపణ ఎట్టుందంటే, ప్రైజ్ లాడ్ చెప్పే వరకే మన క్షమాపణ ఉంటుంది. మన కోపం ఉన్నా కూడా ఏం చేస్తామంటే ప్రైజ్ లాడ్ అన్నా అంటాం. లోపల మాత్రం వీడు ఏం చేసినాడో తెలిసినా అని మనం అనుకుంటూ ఉంటాం. పైకి మాత్రం ప్రైజ్ లాడ్ చెప్తాం. సో మనలో క్షమించే గుణం ఉండదు. మన దర్శనం ఏంటి? చెప్తూ వచ్చినాడు, ప్రేమించడం, క్షమించడం, ఆదరించడం, ప్రార్థించడం, ఒకరినొకరు పట్టించుకోవడం, సమర్పించుకోవడం. ఇవి లేవు, ఇవన్నీ ఎగిరిపోయినాయి. ఇవేమీ లేని మనము ఎలా జత పనివారం అవుతాం? ఎవరు ఆయన జత పనివారు అంటే ఆయన సారూప్యతలోనికి వచ్చిన వారు. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే, కుమారుడి యొక్క రూపం కలిగిన వారు మాత్రమే ఆయన యొక్క జతి పనివారు. మనలో ఆయన రూపం ఉందా? ఆయన రూపం అంటే గడ్డం పెట్టుకొని, తెల్ల బట్టలు వేసుకొని, ఇంత పొడుగు జుట్టు ఎలాడ చేసుకోవడం కాదు. రూపం అంటే ఏంటి? రూపం అంటే ఏంటమ్మా? ఆయన గుణలక్షణాలు. ఆదివారం ఆరాధన చేస్తాం కదా, ఆయన గుణలక్షణాలు జ్ఞాపకం చేసుకొని ఆ గుణలక్షణాలు మనలో ఉంటే ఆయన సారూప్యతలోనికి రాగలుగుతాం. ఆయన సారూప్యతలోనికి వస్తే దేవుని కనికరాన్ని బట్టి ఆయన కాడి మోయగలుగుతాం. కాడి మోయగలిగితే ఆయన జత పని వారుగా ఉండగలుగుతాం. ఆయన సారూప్యతలు లేనప్పుడు ఆయన కాడి మోయలేం. ఆయన కాడి మోయలేకపోతే ఆయన జత పని వారం ఎప్పటికీ కాలేం. ఆయన జత పని వారం కాలేకపోతే మన ఆత్మీయ జీవితాలు పతనమైన స్థితిలోనికి వెళ్తాయి. ఈ మధ్యాహ్నం మనల్ని మనం పరీక్షించుకుందాం. నా జీవితం ఎంతో పతనం అయిపోయింది. మా తిరుపతిలో ఎప్పటికీ నన్ను చూస్తే నమ్మరు. ఒరే నువ్వారా అంటారు పాత వాళ్ళు చూస్తే. నువ్వారా? ఆ రోజుల్లో నీ నోట్లో ఎట్లునిందిరా? మా యూట్యూబ్ ఛానల్ ఉంది, మా ఫ్రెండ్స్ వాళ్ళు చూసి అంటారు, అప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావురా, నువ్వు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావురా, ఎట్లేమైందిరా, ఆ పదాలు ఎట్టొచ్చినాయిరా, ఆ మాటలు ఎట్టొచ్చినాయిరా.
వాళ్ళు అడుగుతుంటే నాకు అనిపిస్తుంది, ప్రభా ఎంత మంచివాడివయ్యా, నాలాంటి వాడిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన పాత్రగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా ఎవరికైనా ఇంకా రక్షణ లేకపోతే మీ జీవితాలు దేవునికి సమర్పించండి. అంతేకాదు, ఆయన జత పని వారిగా ఉండాలంటే ఆయన కాడి మోసేవారంగా ఉండాలి. ఆయన సారూప్యతలోకి రావడానికి ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. అలాగనే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధం దేవా, మీ అపారమైన ప్రేమ కొరకే వందనాలు. మీ దాసుడు ఎబ్రేజర్ బ్రదర్ని మీరు రక్షించుకున్నారు. మీ స్తోత్రాలు. లోకంలో ఉపయోగం లేని స్థలంలో అనేక భయంకరమైన స్థలాల్లో ఉంటూ వచ్చాడు, దర్శించారు. ఇప్పుడు మీకు పరిచర్యకు మా ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీ ఉద్దేశం నెరవేర్చండి. మిగిలిన సమయం దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.